డ్రైవర్ గా పనిచేస్తున్న 31 ఏళ్ల భారతీయ కుర్రాడు విషవ్ పాల్ సింగ్ ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద చిక్కులో పడ్డాడు. అతని ట్రక్కులో 108 కిలోల కొకైన్ దొరకటంతో అమెరికా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష, $10 మిలియన్ జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. ఆ కుర్రాడు కెనడా నుంచి అమెరికాలోకి ట్రక్లో వస్తూ ఉండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. లోపల ఏముందో అని వెతికితే బట్టల వాసనను పెంచే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లు బాక్సులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. వాటి లోపల దాదాపు 40 కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్ దాగి ఉంది. ఈ కేసు మొత్తం ఒక గ్యాంగ్తో ముడిపడుందట. జూలైలో డెట్రాయిట్లో జరిగిన మరో డ్రగ్ కేసులో ఆధారంగా ఈ దొంగను పట్టుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు.